ఇది కూడా మార్కెట్ ధర మోడీ గారే డిసైడ్ చేసి ఇస్తారు రైతులకు నష్టపోకుండా. ఇప్పుడు ఏకైక ప్రభుత్వం కేంద్రంలో మోడీ గారి సర్కార్. దగ్గరికి వెళ్ళు. ఇది మీదేనా సార్? ఇక్కడ సామూహిక వ్యవసాయం నడుస్తుందన్న. రైతులందరూ భక్తి అనుకుని ఇందులో పనిచేస్తారు. ఇందులో వచ్చి ఎవరు కూలి తీసుకోరు. నెలకు ఒక రోజు వచ్చి భక్తిగా శ్రమదానం చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే యోగేశ్వర్ కృషి అంటే ఇక్కడ స్వాధ్యాయ పరివారం నడుస్తారు. అందులో భాగంగా ఇదొక దీంట్లో వచ్చిన డబ్బులన్నీ ఊరు కోసం ఎవరికి ప్రాబ్లం ఉన్నా ఖర్చు చేస్తారు. రైతుల వాట ఇచ్చేస్తారు, పొలం వాట. ఇల్లు డబ్బులు వచ్చేసి ఊర్లో ఉన్న ప్రాబ్లం వచ్చినా వాడతారు. 3 భాగాలు. ఒక భాగమేమో ఇంకా బొంబాయి ఒక భాగం భూమి అయిన ఒక భాగం ఊరి మీద ఎవరికేమైనా స్వాధ్యాయ పరివారం అని స్టార్ట్ చేసి ఫస్ట్ దాంట్లో భాగంగా హెడ్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి సేవా కార్యక్రమం ఇక్కడ మూడు సార్లు మాక్సిమం అన్ని ఊర్లలో నడుస్తుంది. పబ్లిసిటీ ఉండదు, డోర్ టు డోర్ అటు ప్రోగ్రామ్. ఇది మీడియాలో మొత్తం జతగా వెళ్ళిపోతారు, జోడిగానే వెళ్ళిపోతారు. ఇబ్బంది కూడా ఉంటుంది. ఎవరు టిఫిన్ బాక్స్ కొత్త ఇన్ఫర్మేషన్ బాగుంది. మీరు అందరు ఇంకా రైతుల చిన్ని కదా సారు మా భారతీయ తెలుసు. ఇప్పుడు మోడీ చెప్పినావు కదా, ఆ మోడీ పార్టీకి అన్న రాష్ట్రానికి అధ్యక్షుడు మన తెలంగాణకు అన్న అడ్వకేటు ఇంతకుముందు మన ఎమ్మెల్సీగా చేసి మన ఏరియాకు 3 జిల్లాలకు మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డికి ఎమ్మెల్సీగా చేసిండు. గతంలో యూనివర్సిటీలో లా చేసిండు. అడ్వకేట్, పెద్ద అడ్వకేట్ అన్న. ఈ రోజు మా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు. అర్థమైంది కదా? కండ వేసుకున్నాండి, కాశీ కండ రండి అన్న. ఇంకా పడతా మధ్య ఇచ్చినట్టు కాక దేవుడు చేసినట్టే మీరు అందరూ స్వాధ్యాయ పరివారం అన్న. స్వాధ్యాయ వచ్చిందన్న ఫాస్ట్ గా రండి. మీరు కొంచెం రండి. పాత స్టూడెంట్
సిన్సియర్ అంటే అంత సిన్సియర్